నరేంద్ర మోడీని గద్దె దించడానికి ఇప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాలు అనేకమున్నాయి. ఒక ఏడాదేమో రెహానా ఉద్యమం జరిగింది, మరొక ఏడాది గ్రేటా థంబర్గ్ ఉద్యమం. అంటే ఇక మోడీని పచ్చి బూతులు తిట్టడం, చదువు రానోడు, బతకడం జాత కానోడు, భారతదేశాన్ని నాశనం చేసేస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేస్తున్నాడు, ప్రజా హక్కులు నాశనం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాడు. అదేందో మరి దేశ ప్రజలు మాత్రం అట్లా ఫీల్ అవ్వట్లేదు. ఒక ఏడాదేమో ఆ టికాయత్ వచ్చింది, వచ్చాడు, హడావిడి చేశాడు. తర్వాత షాహీన్ బాగ్ ఉద్యమాలు ఒకసారి జరిగినాయి. ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది ఇది. మధ్యలో ఆయన లడఖ్ని చీల్చేయాలన్నటువంటి వాళ్ళు. ఇదిగో ఇప్పటిదాకా భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కళ్ళు కుట్ర బన్నారు. వాళ్ళ పేరుతో ప్రపంచ దేశాల నుంచి మీడియా అంతా వాళ్ళకి సహకరించింది. యూరప్ దేశాల మీడియా సహకరించింది, అమెరికా దేశం మీడియా సహకరించి, చైనా దేశం మీడియా, పాకిస్తాన్ మీడియా కూడా వీళ్ళకి సహకరించింది. కాకపోతే భారతీయులు వీళ్ళకి సహకరించలేదు, అందువల్ల వీళ్ళ ఉద్యమాలు విఫలమైనవి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిదే కాక్రోచ్.